ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకు కర్మ ఫలితం మొదలైందమ్మా. నువ్వు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరికే అత్యంత కీలకమైన సమయం కూడా ఆసన్నమైంది. కర్మ ఫలితం అనేది అనగానే చాలామంది ఏదో కష్టం వస్తుందని, లేదంటే శిక్ష పడుతుందని, లేదంటే భయపడుతూ ఉంటారు కదా. కానీ అది పూర్తిగా అబద్ధం బిడ్డ. కర్మ ఫలితం అంటే మీరు చేసినటువంటి ప్రతి మంచి పనికి, మీరు ఇతరులకు పంచిన ప్రతి స్వచ్ఛమైన ప్రేమకు ప్రకృతి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేటటువంటి ఒక గొప్ప నీ వారాహి అమ్మ నిర్ణయం తల్లి. మళ్ళీ నీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి వారెవరో ఇప్పుడే నీ వారాహి అమ్మ చెప్పబోతుంది. ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా, లేదంటే సగం చూసి వదిలిస్తే బహుశా నీ జీవితంలో జరగబోయేటటువంటి అతి ముఖ్యమైన మార్పును, నీవు భవిష్యత్తు కోసం తీసుకోబోయే ఒక కొత్త నిర్ణయాన్ని శాశ్వతంగా నువ్వు మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి మాట నేరుగా నీ మనసుకు, నీ ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతుంది బిడ్డ. దయచేసి ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రత చూడండి. ఎందుకంటే నీ వారాహి అమ్మ ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే తల్లి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే నీ మంచి కోసమే చెప్తుంది. కాబట్టి శ్రద్ధగా వినబిడ్డ. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా మనసుకు తీసుకుంటావు. ఇతరులు కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోతావు తల్లి. ఎవరికైనా సరే సహాయం చేయాలంటే నీ దగ్గర ఉందా లేదా అని కూడా చూసుకోకుండా ముందు వెనక కూడా ఆలోచించడం లేదు. కానీ దురదృష్టవశాత్తు మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక వెలితి ఉంటూనే ఉంటుంది. నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు, నీకు సర్వస్వం అనుకున్నవారు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. నీ స్వచ్ఛమైనటువంటి ప్రేమకు సరైన గుర్తింపు దక్కలేదేమో అన్న తీరన బాధ పగలు రాత్రి నిన్ను వెంటాడుతూనే ఉంది బిడ్డ. ఇన్నాళ్ళుగా నువ్వు పడ్డటువంటి కష్టానికి, నువ్వు చిందించినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక అద్భుతమైనటువంటి న్యాయం జరగబోయే అత్యున్నత సమయం ఇది తల్లి. కర్మ అంటే నువ్వు గతంలో ఎవరికి ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మంచి చేశావో, ఎవరికైతే నీ ప్రాణానికి మించి స్వచ్ఛమైన ప్రేమను పంచావో, ఒకవేళ వారప్పుడు ఆ ప్రేమను గుర్తించకపోయినా సరే నీ వారాహి అమ్మ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉందమ్మా. ఇప్పుడు ఆ యొక్క కర్మ ఫలితం నీ తలుపు తట్టి నీకు రావాల్సిన సంతోషం నీ తల్లి ఇవ్వబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది బిడ్డ. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. నువ్వు గతంలో చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఒకేసారి కలిసి రావడం ప్రారంభమవుతుంది తల్లి. ఇక నీ జీవితంలో కర్మచక్రం అనేది తిరగడం మొదలవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, లేదంటే వ్యాపారంలో నిన్ను వేధించినటువంటి శత్రువులు వారంతట వారి పక్కకు తప్పుకుంటారు. పక్కకు తప్పుకునేలా నీ వారాహి తల్లి చేస్తుందమ్మా. ధన ప్రవాహం అనేది నువ్వు ఏ డబ్బు కోసమైతే ఇబ్బంది పడుతున్నావో, ఏ అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నావో, నీ యొక్క ధన ప్రవాహం అనేది నెమ్మదిగా పెరగడం అనేది ప్రారంభమవుతుంది. ఎక్కడైతే నీ యొక్క డబ్బు ఇరుక్కుపోయి ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి సరైన మార్గాన్ని తెరుచుకునేలా నీ తల్లి నీ వెనకే ఉండి మార్గాన్ని చూపిస్తారు తల్లి. ఇలా చూడు బిడ్డ, గతంలో నీ పేరును చెడగొట్టాలని చూసిన వారు, నీపై నిందలు వేసిన వారు సిగ్గుపడేలా చేస్తాను. నువ్వు ఏదైనా సరే నీకు నలుగురిలోకి వెళితే గౌరవం పెరిగేలా చేస్తాను తల్లి. నువ్వు ఏదైతే ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నావో ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తాను. నీ కుటుంబంలో పెద్దల నుంచి నీకు పూర్తి మద్దతు లభిస్తుందమ్మా. నీ మనసులో ఒక రకమైన ఆతృత, ఎదురుచూపులు ఎక్కువవుతూ ఉన్నాయి కదా. ఎందుకంటే నీ మనసు ఏదో ఒక పెద్ద సంఘటన కోసం సిద్ధం చేస్తూ ఉంది. ఇక ఈ రోజున నీ కర్మ ఫలితం ఈ రోజుతో ఈ యొక్క వీడియో నీ కంట పడిందంటే నీ కర్మ ఫలితం అంతా కూడా పూర్తిగా పోయింది తల్లి. పరిపూర్ణమయ్యేటటువంటి రోజు కాబట్టి నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్నాళ్ళుగా నీపైన తప్పుగా ప్రవర్తించి నిన్ను వదిలేసి వెళ్ళినటువంటి ఒక స్త్రీ మనసులో పశ్చాత్తాపం చెందుతుందమ్మా. ఆ పశ్చాత్తాపం పరాకాష్ఠకు చేరుకుంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పాత అడ్డంకులు, విధి ఆడిన నాటకాలు తొలగిపోయి
ఆమె నీతో మాట్లాడడానికి లేదా నిన్ను కలవడానికి ప్రత్యక్షంగా మార్గం అనేది సుగమనం అవుతుంది. ఎప్పటినుంచో కూడా గత కొంతకాలంగా నువ్వు వృత్తిపరంగా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం, లేదా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే చేజేరిపోవడం లాంటి పరిస్థితులు నువ్వు కళ్ళారా చూసి ఉన్నావు కదా. పగలు రాత్రి ఎంతో కష్టపడి నిజాయితీగా పని చేసినా సరే దానికి నీకు తగిన గుర్తింపు కూడా రావడం లేదు. నీ పక్కనే ఉండి నవ్వుతూ మాట్లాడేవారే నీ పై అధికారులు దాన్ని తప్పుగా చెప్పి నీ అవకాశాలు లాగేసుకోవడం జరిగిందమ్మా. ఇక ఆ అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసేటటువంటి సమయం అనేది ఆసన్నమైంది. నీ యొక్క ఎదుగుదలకు, నీ యొక్క అంటే నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని నీ శత్రువులు సైతం నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభను పనితీరును చూసి కుళ్ళిపోయేలా చేస్తాను. బిడ్డ, నీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యల గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు. ఎందుకమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అదేవిధంగా ఎదుటివారు నిన్ను పట్టించుకోవడం లేదని వారి మీద నీ దృష్టికి వెళుతుంది. ఇంకా ఎవరైతే నీకు అపకారం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను నలుగురిలో పలుచన చేసి నిన్ను అవమానిస్తూ ఉన్నారో వారు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నిన్ను కనీసం కూడా విలువ అనేది నీకు ఇవ్వకుండా, నలుగురి ఎదుట కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా నిన్ను నీ విలువ అనేది మాటలతో కృంగతీస్తూ, మాటలతో చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఎవరైతే నీ ఎదురు నవ్వుతూ మాట్లాడుతూ నీ వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరో తెలియకపోతే అనుకోవచ్చు, కానీ తెలుసు కూడా ఎందుకమ్మా నువ్వు వారికి పెద్దపేట వేసి మరీ కూర్చోబెడుతున్నావో? అలాగే నీ జీవితం ఏ మార్గంలో ప్రయాణిస్తుందో అలాగే అర్థం చేసుకునేటటువంటి తెలివితేటలు నీకు ఉన్నప్పటికీ కూడా జీవితాన్ని తప్పుడు మార్గంలోకి ప్రయాణించేటట్లుగా నీ చేతులతోటి నువ్వే ఎందుకు బిడ్డ నీ బాట గీసుకుంటున్నావు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. నిన్ను ప్రశ్నించడం కాదు. ఒక్కసారి బిడ్డ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకటి, నువ్వు ఎవరి కోసమూ పుట్టలేదు. 10 నెలలు నీ కన్న తల్లి నిన్ను కడుపున మోసి కడుపారా కని అల్లారు ముద్దుగా పెంచుకొని నిన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది నువ్వు 10 మంది గురించి ఆలోచిస్తావని కాదు, 10 మంది అనేటటువంటి మాటలకి ఏడుస్తూ కూర్చుంటావని కాదు. నువ్వు భయపడుతూ ఉంటే ఈ సమాజం నిన్ను ఇంకా ఇంకా భయపడేలా చేస్తుంది. అదే ఒక్కసారి ధైర్యంగా ఎదురుచూడు బిడ్డ. ఎదుటివారు చెప్పేటటువంటి వాటికి సరైన సమాధానం చెప్పడం నేర్చుకో. అప్పుడే ఈ యొక్క ఈ యొక్క సమాజం అనేది నీకు విలువనిస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారో, ఇది మాట్లాడితే తప్పు అవుతుందేమో, ఇది మంచిది అని అనుకోరేమో అని ఈ మాటలు తీసి పక్కకు పెట్టేసి నువ్వు తెలివిగా ఉన్నంతసేపు జనాలకి నువ్వు నచ్చకపోవచ్చు, కానీ జనాలకి నువ్వు నచ్చడం లేదని చెప్పి నీ తెలివితేటలు ఎప్పుడు కూడా పెట్టి బురద వైపు అడుగు వేసే ప్రయత్నాలు చేయొద్దు బిడ్డ. ఎందుకంటే ఈ యొక్క సమాజం అనేది ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ లోటుపాట్లు దొరికినా తొక్కి పడేసేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి. కాబట్టి ఈ యొక్క సమాజం అనేది నువ్వు ఎలా ఉన్నా సరే, ఎలా ఉంటే విలువనిస్తుంది, ఏ మార్గంలో అడుగు వేస్తే నీకు విలువ ఇస్తుందని తెలుసుకొని దానికి తగ్గట్లుగా నీ యొక్క అడుగు జాడలనేవి మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయు. నీకు తగ్గట్లుగా నీకు విలువనివ్వని వారికి నువ్వు ఇవ్వద్దు. అదేవిధంగా నిన్ను చిన్న చూపు చూసేవారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఎన్ని మాటలు అనుకున్నా కానీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే బిడ్డ. నీ జీవితం, నీ కుటుంబం, నీ యొక్క ఆదాయం, నీ యొక్క ఏదైనా సరే భవిష్యత్తు, నీ కాపురం, నీ ఇల్లు ఇంతవరకు మాత్రమే నువ్వు చూసుకోగలగాలి. అప్పుడే నీ జీవితం అనేది సరైన దారిలోకి వెళుతుంది. ఇక్కడ నేను ఎవరి గురించో ఆలోచించుకుంటూ మనసును పాడు చేసుకొని ఇంట్లో వారి మీద ఉండాల్సిన ధ్యాస బయట వారి మీద పెట్టుకుని ఎప్పుడు కూడా నీ మనసును పాడు చేసుకుంటూ ఆరోగ్యాన్ని నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ ఉంటే నిన్ను నువ్వు హత్య చేసుకున్నట్లే కదమ్మా. లెక్క ఎవరిచ్చారో నువ్వు దూరం చేసుకునేటటువంటి అవకాశం ఇది ముమ్మాటికి నీ తప్పే తల్లి. గోహత్య చేసుకున్నంత పాపం అన్నమాట. ఎందుకు వాడానంటే ఈ యొక్క శరీరంలో ఆత్మ ప్రతిసారి కూడా ఘోషిస్తూ ఉంటుంది.
ఇలా మానసిక వేదన చెంది యొక్క శరీరంలో నేను ఉండలేను, నన్ను తీసుకువెళ్ళిపో తండ్రి తల్లి అని ఇలా అలాగే రోగాలు నిండినటువంటి కడుపు కంపు కొట్టే ఈ శరీరంలో నేను ఉండలేను తల్లి అని, తీసుకువెళ్ళిపో తల్లి అని ఇలా ఆత్మ ఘోషించడం ఎంత మహాపాపమో తెలుసా తల్లి. ఈరోజు నీకు అంటే కాశీ నుంచి స్వయంగా నేనే నీకు ఈ సందేశాన్ని అందించడానికి గల కారణం ఏంటో తెలుసా తల్లి. నిన్ను నువ్వు కోల్పోతున్నావు, నిన్ను నువ్వు కోల్పోకుండా కాపాడుకోగలగాలి, నీకు నువ్వు ముఖ్యమని తెలుసుకోవాలి. నీ జీవితం మీద ఎవరి యొక్క ఆదేశాలు, ఎవరి యొక్క సందేశాలు, అలాగే ఎదుటివారి యొక్క హద్దులనేవి ఉండకూడదు. నువ్వు ఏదైనా చేయగలవు, ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించుకునే శక్తి నీలో ఉంది తల్లి. ఆ తెలివి నీలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు మార్చుకొని సరిదిద్దుకొని తెలివిగా ఉండు అని ఈరోజు మన వారాహి అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. అమ్మ మాట ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.